సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్ నేను సోషల్ మీడియాలో ఓకే. కొన్ని న్యూస్ చూశాను సార్. అది ఎలా ఉందంటే కొంచెం బాధగా అనిపించింది నాకు. ఎలా ఉన్నాయంటే శోభిత ధూళిపాల అమ్మాయి అడుగు పెట్టడమే ఆలస్యం కన్వెన్షన్ని కూల్చేశారని, అయ్యయ్యో అడుగు పెట్టిన వేళ విశేషం అది వెళ్ళిపోయిందని, ఇట్లాంటివి అసలు సంబంధమే లేకుండా వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి సార్ నిజంగా ఇట్లా ఏమన్నా లింక్ ఉంటుందా? లేదమ్మా, తప్పది, పూర్తిగా తప్పు. ఎప్పుడు అలా అనుకోకూడదు. ఎందుకంటే ఒక విషయం చెప్తా చూడండి. ఇప్పుడు శోభిత ధూళిపాల ఉన్నారు. ఆవిడేం పేదమ్మాయి కాదు కదా. ఆ అమ్మాయి ఒక మంచి రేంజ్ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి జాతకం ఎంత బాగుంటే ఆ అమ్మాయి ఆ రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, అవునా కదా? ఇంకోటి, మనం ఆ రోజు నాగచైతన్య చాట్ వేసాం. ఆ నాగచైతన్య చాట్లో ఎక్కడా కూడా జీవిత భాగస్వామి రావడం లేదా ఇబ్బందులు పడేటువంటి యోగాలు అసలు లేవు. ఫస్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ ఒక అమ్మాయిని అలా అనడం పూర్తిగా తప్పు. సోషల్ మీడియాలో చేసేటువంటివి ఏవైతే ట్రోల్స్ ఉన్నాయో అవన్నీ ఏంటంటే అవతల వాళ్ళు ఎంత బాధపడతారు, అయ్యో అది వింటే ఎంత బాధపడతారు అనేటువంటి ఇది ఉండాలి చేసే వాళ్ళకి. మనకి ఎన్ని సమస్యలు ఉన్నాయమ్మా బయట, ఇదా చేయాలి. అయితే నేను మీకు పర్టికులర్గా మీరు ఇందాక ఆ క్వశ్చన్ అడిగినప్పుడే నేను నాగార్జున గారి చాట్ వేసి అసలు వాళ్ళ జన్మ జాతకంలో ఉంటుంది మెయిన్గా. ఇప్పుడు ఎవరి జన్మ జాతకంలో అయినా అంటే ఇది ఇప్పుడు ఎందుకు వేశానంటే కామన్గా ఎవరికి వారు వాళ్ళ చార్ట్స్లో గనక మనకి జాతక చక్రంలో భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము అని గ్రహాలు రాసులు ఉంటాయి. అంటే ఇది అగ్నితత్వం, అగ్ని భూ వాయు జల, అగ్ని భూ వాయు జల, అగ్ని భూ వాయు జల అని ఇలా కంటిన్యూ ఉంటుంది ఆస్ట్రాలజీలో. నాగార్జున గారి జాతక చక్రంలో భూతత్వ రాశుల్లో కుజుడు ఉన్నాడు. ఇక్కడ సర్వసాధారణంగా భూతత్వ రాశిలో కుజుడున్న భూమికి సంబంధించినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఏదైనా శుభగ్రహం ఉన్నా వాళ్ళకి బాగా భూములు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బ్రహ్మాండమైన భూములు ఉంటాయి. అయితే ఈయనది 29/8/59 మిథున రాశి. గ్రహాలు మనకు తెలుసు కానీ లగ్నం తెలియదు, ఎందుకంటే ఎక్కడ కూడా అతను లగ్నం ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందుకని ఓన్లీ గ్రహాలు మీకు చెప్తా. భృగునంద నాడి అని అంటారు దీన్ని. భృగునంద నాడిలో భూతత్వ గ్రహాల మీద గనక కేతు ఉంటే, మీకు గుర్తుందో లేదో, మనం కేతువు ఇక్కడ సంచారం జరిగినప్పుడు ఒక 9-10 నెలల క్రితం మనం ఒక వీడియో చేసాం. భూముల రేట్లు అంతగా పెరగవు, అక్కడే ఆగుంటాయి ఓ సంవత్సరంన్నర వరకు అని మనం ఒక వీడియో చేసాం, గుర్తుందా మీకు? ఇక్కడ కేతువు ఇక్కడ రాహు వచ్చాడండి అని. మీరు గమనించినట్లయితే మనము నాగచైతన్య జాతకం తీసుకున్నప్పుడు కూడా రాహుకేతువులు సేమ్ రాహుకేతువుల మీదకి వచ్చి ఉన్నాయి. ఒక ఈవెంట్ ఇస్తుంది, ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇస్తుంది అన్నాను. ఇతని జాతకంలో కూడా చూడండి, ఇక్కడ కేతు ఇక్కడ రాహు. నాగచైతన్య గారికి ఇక్కడ కేతు ఇక్కడ రాహు ఉంటాడు, రివర్స్లో ఉంటారు. ఇప్పుడు గోచారంలో కేతు ఇక్కడ సంచరిస్తున్నాడు. ఎవరి జన్మ జాత చక్రంలో అయినా భూతత్వ రాశుల్లో కానీ వృశ్చిక రాశుల్లో కానీ కేతువు గనక గోచారంలో సంచరించేటప్పుడు అక్కడ భూమికి కారకుడైన కుజుడు గనక ఇలా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి భూ సంబంధించినటువంటి విషయంలో వివాదాలు రావడము, అది అతను కబ్జా చేసి కట్టారా లేకపోతే అప్పట్లో పర్మిషన్ ఇస్తే కట్టారా, దాని తర్వాత మళ్ళీ రూల్స్ మారాయి, అవన్నీ డిఫరెంట్ థింగ్. బట్ ఎవరైనా కబ్జా కూడా జరుగుతాయి ఒక్కోసారి. చూడండి, న్యాయంగా ఉన్నా సరే ఎవరో వచ్చి కబ్జా చేస్తారు, లేకపోతే రోడ్డు కటింగ్ లో పోద్ది ఒక్కోసారి. ఇట్లా భూతత్వ రాశుల్లో కుజుడు ఉన్నప్పుడు అక్కడ కనుక కేతు వస్తే వాళ్ళు భూములకు సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలి. కొంతమంది చూడండి సంశయిస్తుంటారు, ఇలా నేను అమ్మైనా వద్దా అనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు తీసేయడం మంచిది. ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం కూడా అసలు అది 1%, 0.1% కూడా పట్టా భూమి ఏం లేదు, అదంతా ప్రైవేట్ స్థలమే. కొని కట్టాను అనేది నాగార్జున గారు పదే పదే చెప్తున్న విషయం. ఓకే, అంటే మీరు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది. అంటే ఏంటంటే ఎప్పుడైనా ఎవరి జన్మ జాత చక్రంలో అయినా ఇక్కడ ఏదైనా గ్రహాలు ఉన్నాయి, వాళ్ళకి అది కాక మిథున లగ్నం అయింది, లేకపోతే 4th హౌస్ పోర్ట్ఫోలియో ఇక్కడ పడింది, అలాంటప్పుడు వాళ్ళకి భూములకు సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది. ఓకే, ఇది నాగార్జున గారి చార్ట్ వల్ల జరిగింది. కానీ అదేదో శోభిత ధూళిపాల వచ్చి లగ్గు పెట్టంగానే పోవడం అదంతా ఏమీ కాదు. అది అర్థమైందమ్మా? ఎందుకంటే ఈయన మామయ్య అవుతాడు ఆమెకి, అంతే కదా. మరి అలా అంటే ఇప్పుడు మీకు ఇందులో చాలా మందికి ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఏంటి ఒక 18 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ కేతు వచ్చి ఉంటాడు కదండి అని. అర్థమైందమ్మా? ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక్కోసారి భూమి మీద కనుక వెళ్ళకపోతే కొంతమందికి వాహనాలు ఏదైనా ఎక్కువ డ్యామేజ్ అవ్వడము, కడుతున్న కన్స్ట్రక్షన్స్ ఆగిపోవడం, అంటే ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఓకే,
అర్థమైందమ్మా. కాకపోతే ఇప్పుడు ఇతను లగ్నం కనుక తెలుసుంటే మనకు లగ్నరీత్యా కూడా 4th హౌస్ ఏదైనా స్పాయిల్ అయ్యే మహాదశలు నడుస్తుంటాయి, అట్లా ఉంటుంది. అంతేగాని అనవసరంగా ఆవిడేదో పాపం మ్యారేజ్ చేసుకుందామని వస్తే వీళ్ళు, నేను చూసాను, నేను కూడా మీరు అన్నది చూసా, అసలు అబ్బాయి ఏంటి అసలు ఇన్స్టాస్లోని ఫేస్బుక్లోని ఎక్కడ పడితే అక్కడ ఇవి లెగ్ పెట్టిందని మాట్లాడడం ఎంత బాధాకరమైన విషయం అసలు అది. అసలు అట్లా ఎవరు మాట్లాడుకోకూడదు నన్ను అడిగితే. అది కూడా ఒక రకంగా పాపం అని చెప్తాను నేను. ఇప్పుడు ఒక మనిషి గనక ఒక మనిషి వల్ల బాధపడ్డాడు అనుకోండి, అది కూడా పాపం కిందకి వెళ్తుంది. నీకు గనక ఏదైనా ఉంటే పాజిటివ్గా ఒక మాట చెప్పు అవతల వాళ్ళకి, కానీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో టైప్ చేస్తున్నాం కదా, పెట్టేస్తున్నాం కదా అని పెడితే ఎట్లా కదమ్మా. అది సో ఈ శుక్రుడు ఈ కేతువు ఇక్కడ ఉన్నందుకు ఈ రకమైనటువంటిది ఇస్తుంది. ఇక్కడికి కనుక కేతు వెళ్తే 9 months తర్వాత ఇక్కడ మళ్ళీ రాజకీయానికి కారకుడైన రవి శుక్రుడు ఉన్నారు. సో రాజకీయ సంబంధించినటువంటి విషయంలోని మరియు స్త్రీ సంబంధించిన విషయాల్లో ఇక్కడ మళ్ళీ ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇస్తాడు ఇక్కడ కేతు ఇక్కడికి వెళ్ళినప్పుడు. ఇలాంటప్పుడు మరి పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే, గోచారంలో ఏ గ్రహం అయితే వచ్చి అక్కడ టచ్ చేసిందో ఆ గ్రహానికి చేసుకోవాలి పరిహారం. అంటే కేతు గ్రహానికి, ఇక్కడ ఉండే గ్రహాలకి అంటే కుజుడికి, రాహుకి, ఈ మూడిటికి పరిహారం అంటే ఉలవలు దానంగా ఇవ్వడము, కందులు దానంగా ఇవ్వడం, మినుములు దానంగా ఇవ్వడం చేసుకుంటారు. కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు జపం చేయించుకుంటారు. అట్లా అనమాట. సహజంగా ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కోసారి ల్యాండ్స్ సంబంధించిన వస్తే, ఒక్కోసారి ఏమవుతుందంటే కొంతమంది ఫ్యాక్టరీస్ ఉంటాయి. మీరు చూడండి, ఫ్యాక్టరీస్ అగ్ని ప్రమాదంతో ఇబ్బంది అవుతుంది. అయితే ఈసారి ఏమైందంటే ఇక్కడ కేతు ఉండడంతో పాటు శుక్రుడు కూడా వచ్చేస్తున్నాడు ఇందులోకి. శుక్రుడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. ఎంటర్ అవుతూ నీచపడుతుండడం వల్ల కూడా దాని ప్రభావం ఉంటుంది అక్కడ. అయితే ఇంకొక చిన్న అనుమానం సార్, ఇప్పుడు ఈ జాతకం దృష్టిలో పెట్టుకొని జనరల్ గా ఇట్లాంటి కూల్చివేతలు అంటే ముందుగా నోటీసులు ఇవ్వటం చూస్తాం. అవునమ్మా. ఇంత పెద్ద ఎన్కన్వెన్షన్ కి వితౌట్ ఎనీ నోటీస్ అదే కూల్చేయడం, అదే గ్రహస్థితి అంటే. ఓకే, అదే గ్రహస్థితి అంటే. ఇప్పుడు అంటే నోటీస్ ఇస్తే కోర్టుకి వెళ్ళడం, స్టే తెచ్చుకోవడం, అంతా అయిపోయిన తర్వాత మనం హైకోర్టు స్టే ఇవ్వటం కూడా చూసాం. అంతా అయిపోయిన తర్వాత మొత్తం కూల్చేసిన తర్వాత. సో కంప్లీట్ గా నాగార్జున గారి గ్రహస్థితి వల్లే అట్లా జరుగుతుంది అని చెప్తా నేనైతే. ఆ శోభిత ధూళిపాల రావడం వల్ల అట్లా ఏమీ ఉంది, అక్కడ ఎంగేజ్మెంట్ అయినా అవ్వకపోయినా జరిగేదే ఇది. అది నేను అంటున్నా. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.